ఈ పావురాలకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లంగ్ డిసీజెస్ చాలా వస్తున్నాయని వినే ఉంటారు మీరు. అది ఎందుకో నేను చెప్తాను. ఇవి మన లంగ్స్. మనం గాలి పీల్చినప్పుడు శ్వాస అనేది లోపలికి వెళ్ళి ఈ ట్యూబ్స్లోకి వెళ్తుంది. సో దీంట్లోంచి మన రక్తంలో కలుస్తుంది. సో దీంట్లో మనకేంటంటే పిజియన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలామందికి దాని యొక్క ఫెదర్స్, అంటే దాని యొక్క ఈకలు అంటాం కదా, ఫెదర్స్, దాని యొక్క మోషన్లో ఉండే కొన్ని ప్రోటీన్స్ పడవన్నమాట. అంటే పడదంటే ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే వాళ్ళకి ర్యాషెస్ లాగా, ఎలా అయితే మీకు ఏమైనా తింటే పడకపోతే స్కిన్ ర్యాషెస్ వస్తాయో అలానే ఈ లంగ్స్లో ఉండే ట్యూబ్స్లో చాలామందికి ర్యాషెస్ లాగా ఫామ్ అవుతాయి. ఈ ట్యూబ్సే కాదు, ఈ పింక్ ఏరియా ఏదైతే లంగ్ అంటాం కదా, ఈ లంగ్లో అంతటా కూడా ర్యాషెస్ లాగా ఫామ్ అవుతాయి. దాన్ని హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటాం. సో ఇది చాలా డేంజరస్ డిసీజ్, ఎందుకంటే మీరు రోజు ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ ర్యాషెస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్లనే చాలామందికి దగ్గు, ఆయాసం, దాని తర్వాత కొంచెం నడిచినా కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించడం, హెవీగా అనిపించడం, కొంతమందికి జ్వరం కూడా వస్తుంది. ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ వల్ల లంగ్స్ బ్రెడ్ లాగా మెత్తగా ఉండాల్సినవి రస్క్ లాగా గట్టిగా తయారవుతున్నాయి. ఈ ప్రాబ్లం అనేది హైదరాబాద్లోనే కాదు, ముంబై, పూణే, ఢిల్లీ, ఇలా సిటీస్, బెంగళూరు అన్నిట్లో కూడా ఈ అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల మన పిజియన్స్ అన్నీ కూడా కూర్చొని ఉండడము, కిటికీల దగ్గర కావచ్చు, ఏసీ అవుట్లెట్స్ దగ్గర అవ్వచ్చు, బాల్కనీస్లో అవ్వచ్చు, బాగా వస్తున్నాయి. మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే కనుక అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే అది హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే ఒక ఐఎల్డి అంటాము, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కూడా కావచ్చు కాబట్టి. సో దీనికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద పిజియన్స్ అరౌండ్ ద హౌస్. పిజియన్స్ రాకుండా నెట్ పెట్టుకోవడము, విండోస్ క్లోజ్ ఉంచడము, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి, లేకపోతే మీ లంగ్స్ డేంజర్లో ఉంటాయి. ఇది పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు ఎవరికన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమంది అంటారు, నేను చాలా సంవత్సరాల నుంచి పిజియన్స్కి ఫీడింగ్ చేస్తున్నాను, నాకేం అవ్వలేదు కదా, మీరు అనవసరంగా ఇవి చెప్తున్నారు, అవి పాపం మూగజీవులు, వాటికి ఫుడ్ ఎవరు ఇస్తారు అని. అవి తినాల్సిన ఫుడ్ అవి వెతుక్కుని తింటాయి. భూమి చాలా పెద్దది, సో వాటికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటి చిన్న చిన్న పురుగులు కానీ అవన్నీ తింటూ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న సీడ్స్ కానీ అవన్నీ కూడా. మీరు న్యాచురల్గా వాటి తినే ఫుడ్ కాకుండా ఆర్టిఫిషియల్గా గ్రెయిన్స్ ఇవ్వడం వల్ల వాటి కడుపులో సరిగా డైజెస్ట్ అవ్వక హార్మ్ఫుల్ ప్రోటీన్స్ లాగా మారి మన లంగ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో దీన్ని ఆపాలి. సిగరెట్ తాగిన ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ రాదు, సిఓపిడి రాదు. అలానే పిజియన్స్కి ఎక్స్పోజ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పర్టికులర్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ రాదు. కొంతమంది బాగుండొచ్చు, కానీ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఫీడింగ్ పిజియన్స్ని పెంచుకోవడం కానీ ఫీడ్ చేయడం కానీ చేయకపోవడం మీకే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చాలా ఆరోగ్యకరం. టేక్ కేర్.